అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఎట్లున్నారల్లా అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నానల్లా మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన అంతా నా ఇష్టం అడిగేదెవర్రా అంతా నా ఇష్టం మాది కాంగ్రెస్ ప్రభుత్వం మేమొస్తే అధికారులు సెల్యూట్ కొట్టాలి మా బూటు కాళ్ళకు మొక్కాలి వీలైతే మమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని ఊరేగాలే అంతేగాని మా మీదకి మర్ర పడతారా ఏమనుకుంటుర్రు ఖబర్దార్ సీఎంకు చెప్పి మీ ఉద్యోగాలు లేకుండా చేస్తా అన్నట్టే ఉన్నది అధికార పార్టీ ఎమ్మెల్యేల ముచ్చట కాంగ్రెస్ వాళ్ళ ప్రజాపాలనల పోలీసు వాళ్ళను ఇంట్లో పనోళ్ళ కంటే ఎక్కువ వాడుకుంటుర్రన్న ముచ్చట్లు వినిపిస్తున్నాయి గదే సనువుతోని ఏమన్నా పడతారనుకుంటున్నారో ఎట్లనో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోలీసు వాళ్ళు మేము చెప్పినట్టు వినరా మాకే తిరిగా చెప్తారా అధికార పార్టీ ఎమ్మెల్యేలంటే మొగుల మీదకి వెళ్ళి దిగపడ్డోళ్ళం మాకే ఎదురు మాట్లాడతారా అన్నట్టు కాకీలకే సుక్కలు చూయిస్తుండ్రు నిన్న పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఏరియాల ప్రజాభిప్రాయ సేకరణ సభకు ఎమ్మెల్యే మందిని వేసుకొని పోతుంటే ఆ రూట్లో గడిబిడైతున్నది మీరు వేరే రూట్లో ఓర్లి సార్ అని బండిని ఆపిండు ట్రాఫిక్ ఏసీపీ జాన్ నరసింహులు సారు అరే ఎవనివాయ నువ్వు ఇది మా రాజ్యం కాంగ్రెస్ రాజ్యాంగం మాకే అడ్డం పడతావా అని ఏసీపీని వెనకకు దొబ్బిండ్రు నా బండిని పోనీయని పాగలగాడు ఎవనివిరా నువ్వు అనుకుంటా ఏసీపీని నోటుకొచ్చిన బూతులు పోసిండు ఎమ్మెల్యే మక్కన్ సింగు మంచిగా చెప్పండి నమస్కారం తప్పేసి మాట్లాడదాం మాట్లాడతాను అలా మీరు మాట్లాడుతున్నారు ఇక పోలీసు వాళ్ళకు ముందే బీపీ వైఫై లెక్క ఉంటుంది ఏసీపీ సార్ కూడా ఏం ఊకోలే ఎంబడిదెంబడే ఇచ్చి పడేసిండు నువ్వు ఎవరివైతే నాకేంది రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ ఎవరైనా పాటించాల్సిందే అంతేగాని నీ ఇంట్లో నౌకర్ లెక్క తిడితే పడతానా అని సారు కూడా తగ్గేదేలే అన్నాడు జరసేపు తగ్గఫారే నడిచింది నరసింహులు గారు ఊకోండి అనిగా ఏసీపీనే పక్క గుంజుకపోయారు తోటి పోలీసు వాళ్ళు ఇక అటు మక్కన్ సింగ్ ఏమో మా ముఖ్యమంత్రికి చెప్పి నిన్ను సస్పెండ్ చేయించకుంటే నేనే ఎమ్మెల్యేని కాదని శపథం చేసి ఆడికెళ్ళి వెళ్ళిపోయిండు ఇక ఈ తీర్లాలు చెప్పినట్టుంటే పోలీసు వాళ్ళు మంచోళ్ళు లేదంటే పోలీసు వాళ్ళని సస్పెండ్ చేయాలి అని అధికార కావురం చూయిస్తుండ్రు కాంగ్రెస్ వాళ్ళు అని కొందరు పోలీసు వాళ్ళు లోపట సలసల మసులుతుండ్రట ముఖ్యమంత్రి సారు ఇందిరమ్మ రాజ్యం తెస్తందుకు ఏ తీర్ల కష్టపడుతుండో అందరు చూస్తుండ్రు కదా నియోజకవర్గానికి ఒక్కూరికి పథకాలు ఇచ్చిన ప్రథమ సీఎంగా రికార్డు కొట్టిండు పెట్టిన గ్రామ సభలలో గందరగోళం సభలుగా మార్చి అట్లొక రికార్డు తన ఖాతాలు వేసుకున్నాడు అప్పులు చేసుట్లా పథకాలు ఎగ్గొట్టుట్లా దేంట్లో చూసుకున్నా సీఎం సారు తనదైన ముద్రేసి రాష్ట్రాన్ని ముంచేందుకు వీలైనంత వరకు కష్టపడతాడు అసొంటి ముఖ్యమంత్రి సారుకు ఇక మునుం పెట్టి సురుకులంటిచ్చిండు హరీష్ రావు సారు ముఖ్యమంత్రి సారుకు మునుం పెట్టి వాయిస్తుండు కదా మాజీ మంత్రి హరీష్ సారు ప్రజా మార్కు పాలన అంటే ఏంది రేవంత్ గారు అయితే జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పాలన చేసుడేనా ప్రజాపాలన పోలీసు పహార నడుమ గ్రామ సభలు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ల ప్రభుత్వ నిర్ణయాలు బాగు ప్రజాపాలన అంటివి సీఎం క్యాంప్ ఆఫీసుల ప్రజా దర్బార్ అంటివి ప్రతిరోజు ప్రజలను కలుస్తా అని పొంకనాలు కొడుతుంది ఏడాది పొద్దాయే ఎవరిని కలవకుండా ముఖం సాటేస్తుంది సీఎం మంత్రుల పేజీలు అన్ని శాఖలు విభాగాలు ఒకే దగ్గర ఉండేటట్టు సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉంటే దాన్ని కాదని మంత్రులు అధికారులను నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్కు లేకుంటే కమాండ్ కంట్రోల్ సెంటర్కు పదే పరుగులు పెట్టియబడుతుంది అధికార నివాసం నీ దర్పానికి సరిపోదని జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుండి వ్యవహారాలు చేస్తుంటివి మంత్రులు అధికారులను ప్యాలెస్కు పిలిపించుకొని అహంభావం ప్రదర్శిస్తుంటివి ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే ముఖ్యమంత్రి రేవంత్ గారు అనుకుంటా వార్తలు పెట్టిండు నిజంగా కూడా గంత పెద్ద సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండంగా సచివాలయంలో అంత మంచిగా సీఎం కోసం పెద్ద అర్రలు ఉండంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే సీఎం సార్ ఎందుకు పాలన చేస్తుండన్నది చాలా మందికి అర్థమైతలేదు ఇంటికి కిలోమీటర్ ఆవల అందరిని ఆపి దర్పం చూయించుకునేది
చేసినందుకేనా అని సోషల్ మీడియాలో నెట్ అన్నాలు ప్రశ్నిస్తాండ్రు. మొన్న పాపం అల్లు అర్జున్ ఆయన కొత్త సినిమా విడుదలైతే అందరి లెక్కనే ఇంటోళ్ళతోటి సినిమా చూసేందుకు పోయిండు. ఆయనకు తెలియకుండా టాకీసుల తొక్కిసలాటలై ఒక ఆమె జీవి పోయింది. కానీ అల్లు అర్జునే దగ్గరుండి ఆమె జీవి తీసిండు అన్నట్టు కాంగ్రెస్ సర్కారోళ్ళు అల్లు అర్జున్ ఎంబడబడి కేసులు పెట్టి జైలు వేసిండ్రు. మరి అదే తీరులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎందుకు ట్రీట్ చేస్తలేరు? అల్లు అర్జున్కు ఒక రూలు, కిషన్ రెడ్డికి ఒక రూలు అని ప్రశ్నిస్తుండ్రు హుస్సేన్ సాగర్లో ఫైర్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన ఇంటోళ్ళు. మొన్న బీజేపీ వాళ్ళు భరతమాతకు మహాహారతి కార్యం పెట్టుకొని హుస్సేన్ సాగర్లో పటాకులు వేలుస్తే అగ్గంటుకొని ఒక ఆయన జీవిడిస్తే అజయ్ అనే పిల్లగాడు నీళ్ళల్లో పడి జీవిడిచిండు. కంసేకం ఆఖరి చూపుకు నోసుకోకుండా ఇంటోళ్ళకు కూడా చూపియకుండా దావఖానకేసుకుపోయిండ్రు బాడీని. వద్దురా నాయన కిషన్ రెడ్డి పాలన అని గాంధీ దవాఖాన ముందట లొల్లు చేస్తున్నారు ఇప్పుడు అజయ్ ఇంటోళ్ళు. వద్దురా నాయనా కిషన్ రెడ్డి పాలన, వద్దురా నాయనా కిషన్ రెడ్డి పాలన. పోయిన ప్రాణాలు ఎవరు తీసుకురాలేరు, కానీ కనీసం మాట సాయం కూడా చెయ్యరా? వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని కూడా చెప్పరా అని చుట్టాలు పక్కాలు గాంధీ దవాఖాన ముందట ఇగో గిట్ల లొల్లి చేస్తున్నారు. లీడర్ల గొప్పతనం చెప్పుకునే దానికి పెట్టుకున్న సభల సామాన్య జనం పానాలు పోత పట్టించుకోరా? అదే సినిమా టాకీసులల్లా తొక్కిసలాట్లయితే కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు. మరి ఇప్పుడెందుకో చెయ్యాలని ప్రశ్నిస్తున్నారు. ఇటు కేంద్ర మంత్రి అటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనట్టు ఉండుడేంది అని పెద్దగానే లొల్లి చేసిండ్రు. సినిమా టాకీస్లా మహిళ ప్రాణం పోతే అల్లు అర్జున్ అరెస్టు చేసినట్టు మహాహారతి కార్యక్రమంలో కిషన్ రెడ్డి చేయబట్టి మనిషి ప్రాణం పోతే ఆయన మీద ఏం చర్యలు ఉండేయా? గిదెక్కడు రూలు అని గరమైతాండ్రు. మరి చూడాలే రేవంత్ రెడ్డి సర్కారు ఈడ ధర్నాలు చేస్తున్నోళ్ళ మీద కేసులు పెడుతుందో, లేకుంటే సభలు పెట్టి సావుకు కారణమైన వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేటట్టు చూస్తుందో అనేది ముందు ఎరికైతుందిగా. పక్కల కూర్చొని పక్క పొంటే తిని పక్క పొంటే ఉండి పక్కనే తలగబెట్టినట్టు చేస్తుండట తీన్మార్ మల్లన్న అని కాంగ్రెస్లో రెడ్డి ఓసీ లీడర్లంతా కత్తులు నూరుతుండ్రట. తీన్మార్ మల్లన్న అనేట ఆయన మనోడు అనుకున్నాం కానీ మందోడు, కుక్కతో ఒక గుండు కడితే చక్కగా కాదు. మల్లయ్య ఏ పార్టీలు ఉన్నా ఆ పార్టీకే పిడిపెడతాడని పుల్లు ఫీల్ అవుతాన్రట. మరి ఎందుకు అట్లా అన్నది చూస్తే మీకు కూడా ముక్కు మీద ఏలేసుకునే కథ అవుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ యూట్యూబ్ జర్నలిస్టు తీన్మార్ మల్లన్న ఈ నడుమ 7200 రాగం మార్చి బీసీల రాగం అందుకుండు. ఇక ఏమంటే బీసీల రాగం ఎత్తుకుండో అప్పటి సంధి రెడ్లు ఓసీ లీడర్లను చెప్పరాని తీర్ల తిట్టిపోస్తాడు. ఇక ఇవాళనైతే ఏకంగా కుక్కల సంఘం అధ్యక్షులతోటి రెడ్డి లీడర్లు ఉన్నని పోల్చిండు. అన్ని యూనియన్లకు రెడ్డిలే కుక్కల సంఘం అధ్యక్షులు లెక్క ఉన్నారని దుమ్మెత్తి పోసిండు. పిఆర్టీయూ అంటే ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అని చెప్పిన నేను. దాని పేరు 13 జిల్లాలు ఈ ఏరియా పట్టకుంటే 13కి 13 అప్పర్ క్యాస్టే రెడ్లే మొత్తం అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులు, ఈ కుక్కల సంఘం అధ్యక్షులు లెక్క మొత్తం రెడ్లే. మీ రెడ్డిల ఓట్లే అవసరం లేదు, ఓట్లు మాయి సీట్లు మీయా, మీ ఓళ్ళు మా బీసీలకు ఓటేయకుండా మంచిదే, అవసరమే లేదనుకుంటా రెచ్చిపోయి మాట్లాడిండు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు తప్ప ఇంకొనికి ఓటేయకుని నేనే క్లియర్ గా చెప్పిన. ఇప్పుడు మా సోదరుడు కూడా చెప్తా ఉన్నాడు ఏమని, రెడ్ల ఓట్లు మాకొద్దు, మీ ఉన్నాయి పిడికెడు ఓట్లు, మీ ఓట్లు మీరు వేసుకునే మీకు డిపాజిట్ కూడా రాదు. నేను కూడా చెప్పిన మీ ఓట్లు నాకు వద్దని చెప్పిన, మీ ఓట్లు నాకు వద్దు, నువ్వు బతిలాన్ని ఏరా సారు ఏనో దగ్గర ఏం చూపది. మరి మల్లన్నిట్లా మాట్లాడుతున్నా కూడా పీసీసోళ్ళు ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటలేరన్న దాని మీద చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. సీఎం రేవంత్ సారే తనకు అడ్డంగున్న కోమటిరెడ్డి ఉత్తమ్ రెడ్డి అసొంటల మీద చెక్ పెట్టేందుకు మల్లన్నతోటి బీసీ రాగం వాడిస్తుండని అంటుండ్రు. అందుకనే ఇంత మాట్లాడుతున్నా ఏం చర్యలు లేవు అనేందుకు ఇదే నిదర్శనం అని అంటాన్రు. మరి అధికార పార్టీలుండి అధికార పార్టీనే బయటోళ్ళ కంటే గలీజ్గా తిడుతుంటే ఎందుకు పడుతుండ్రు అన్నది మీరే కామెంట్లు చేయండి జేరా. ఇగో ఇవ్వల్ల ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మళ్ళీ వచ్చినప్పుడు ఇసోడి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ మిర్రర్ టీవీ ప్లస్ శనార్థి.